అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. తిరుపతి పోస్టల్ కాలనీలో దారుణం. లవర్ కోసం కన్న కూతురును హత్య చేసింది తల్లి. భర్తతో విడిపోయి మూడేళ్ల కూతురుతో నివసిస్తూ ఉంది ఆశాలత. ఏర్పేడు మండలం చెన్నంపల్లికి చెందినటువంటి వ్యక్తితో తాను సహజీవనం చేస్తూ ఉంది. ఇక అడ్డుగా చిన్నారి ఉందని భావించింది. దీంతో కూడా హత్య చేసి స్వర్ణముఖి నది దగ్గర పూడ్చివేసింది. ఆశాలత తల్లి ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగు చూసింది. పోలీసుల ట్రీట్మెంట్తో ఇక ఆశాలత నిజం చెప్పింది. పాపను పూడ్చిపెట్టిన ప్రదేశానికి నిందితుడిని తీసుకొని వెళ్లారు పోలీసులు. ఇక చిన్నారి మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం కోసం తరలిస్తూ ఉన్నారు. పక్కన సైడ్ రా కృష్ణ నా బిడ్డ మనవరాలు 10 గంటలకు ఉంది. ఈ టైంకి ఈ రేపు పోయిన బుధవారం నా మనవరాలు కూతురు బిడ్డ నాకు దుర్గ మనవరాలు. దానికి మొగుడు వేసినాడు. నా మనవరాలకి ఎంత పుట్టిందో అన్ని దినాలు దానికి కానీ పెళ్ళింది. పెళ్లి కాకముందు కానీ పెళ్లి చేసిన, కడుపు తెచ్చుకుని పెళ్లి చేసిన, అన్ని చేసిన, అన్ని చేసి నా మనవరాలు బుధవారం వేస్తారం ఉంది. 10 గంటలకు ఇడ్లీ కానీ తినిపించి నా ఫ్రెండ్ అంగిడి పెట్టుకొని పూల అంగిడి నేను పెట్టుకున్నట్టుగా పూల అంగిడి ఆ అంగిట్లో కానీ అటువంటి తినేసిపోయింది. పిల్ల తినేసి మా బాయ్ అని చెప్తా అంటుంది, ముద్దు పెడుతుంది. ఎవరు కనబడిసినా మామ బాయ్ అంటుంది. ఆ బిడ్డని ఉండమ్మ గుడ్లు తుక్కొని వస్తానని చెప్పింది. సరే ఎప్పుడు తెచ్చుకొని పోతాను తీసుకుని వస్తుంది కదా అని నేను వదిలేసి మా కూతురు ఏం తీసుకొని పోయింది. బిడ్డని మామూలుగానే డైలీ అమ్మకి ఎత్తుకొని పోతుంది కదా. ఎట్లా డౌట్ ఒక ఇంట్లో రచ్చన్న ఉంటే డౌట్ పడచ్చు. నేను 7 గంటలకు మళ్ళీ డౌట్ వచ్చింది. నాకేం మనసుకి డౌట్ అంటే గిలి వచ్చింది. నాకు గిలి వేస్తారం గిలి వచ్చింది. గుడ్లుడికి పెట్టినాను మా కొడుక్కి. మాకు డైలీ గుడ్లుడికి పెడతాను. అది గుడ్లుడికి పెడతాంటే మా మనవరాలు కరం వచ్చింది. ఆ గుడ్లు వస్తాను దేవుడికి మాంకా తాతకా నన్ను చెప్పదు, అవ్వని చెప్పదు. తాతకా మాంకా అంటా ఉంటుంది అని గుడ్లు వస్తాను. అప్పుడు టక్కన నా కూతురికి ఫోన్ చేసిన. అప్పుడు ఫోన్ చేస్తే 7 గంటలకు నేను ఫోన్ చేసేటప్పుడు ఫోన్ చేస్తే ఏమైందని అంటే పాప దుర్గ నిద్రపోతుంది. ఇంతలోకి ఆ పిల్ల సామాన్యంగా నిద్రపోదు కదా. ఆ పిల్ల ఏం బాగానే తడుకుంది అంటే గోబీ మంజీరా తినేసి పనుకునిందమ్మా అనింది. రిక్వెస్ట్ ఏర్పాడు మండలంలోని చెన్నంపల్లి స్వర్ణముఖి నది దగ్గర అతను పూడ్చిపెట్టినాను అని సమాచారం ఇవ్వడంతో నిందితునితో పాటు పోలీస్ డిపార్ట్మెంటు, రెవెన్యూ వాళ్ళము ఇక్కడికి ఎగ్జామినేషన్కి అటెండ్ అవ్వడం జరిగింది. నిందితుడిని ఎక్కడ పూడ్చిపెట్టినావు అని అడిగినప్పుడు ఈ స్పాట్ని చూపించడం జరిగింది. నిందితుడు ఏదైతే స్పాట్ ఐడెంటిఫై చేసి ఇక్కడే పూడ్చిపెట్టినాను అని చెప్పినారో నిందితుని సమక్షంలో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మెడికల్ టీము అండ్ రెవెన్యూ తరపున టీంతో ఇక్కడ ఎగ్జామినేషన్ చేయడం జరిగింది. ఆ ఎగ్జామినేషన్లో పూడ్చిపెట్టబడిన 2.5 సంవత్సరాల వయసు కలిగిన ఒక చిన్న పాప శవం అనేది బయటపడింది. ఎగ్జామినేషన్ కంప్లీట్ అయింది కాబట్టి ఇప్పుడు ఇంక్వెస్ట్ కంప్లీట్ చేసి అది పాప బాడీని పంచనామా చేయడం జరుగుతుంది. ఇక ఇదే అంశం గురించిన డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున తెలుసుకుందాం. మల్లికార్జున్, అత్యంత దారుణంగా కూడా అక్రమ సంబంధాలు ఇప్పుడు ఎంతవరకు దారితీశాయంటే ఇప్పటి వరకు కూడా భర్తలను చంపుతున్నటువంటి ఘటనలు చూసాం. ఈ మధ్య కాలంలో కనుక చూసుకుంటే అక్కడక్కడ కూడా ఏకంగా కూడా అక్రమ సంబంధాల కోసం బిడ్డలను చంపుతున్నటువంటి ఘటనలు వెలుగు చూస్తున్నాయి. అసలు ఈ ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? రేణుశ్రీ, తిరుపతి పోస్టల్ కాలనీలో ఈ హృదయ విదారకమైనటువంటి సంఘటన మనం చోటు చేసుకుందని మనం చెప్పుకోవచ్చు. ఏదైతే 3 ఏళ్ల క్రితము ఆశాలతకు ఒక వ్యక్తితో వివాహం అయిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో కూడా కొన్ని కుటుంబ కారణాల వల్ల కూడా వీరు విడిపోయారు. ఈ నేపథ్యంలో కూడా ఎవరైతే ఆశాలత ఉన్నారో ఈమెకు వేరే వ్యక్తితో కూడా
పరిచయం ఏర్పడిందని చెప్పవచ్చు. ఈ పరిచయం కాస్త అక్రమ సంబంధానికి దారి తీసింది. నేపథ్యంలో కూడా పెళ్లి చేసుకోవాలని ఇద్దరు అనుకున్నారు. ఈ క్రమంలో కూడా ఆ బిడ్డ అడ్డు వచ్చిందన్న కారణం చేత కూడా ఎలాగైనా ఆ పాపని అంతమొందించాలని చెప్పేసి కూడా ఏదైతే ప్రియుడు కోరిన నేపథ్యంలో కూడా తల్లి ఏమాత్రం ఆలోచించకుండా, అంటే నవమాసాలు మోసి కనిపించినటువంటి తల్లి ఏమాత్రం కూడా ఆలోచించకుండా తన ప్రియుడిని ఏదైతే పెళ్లి చేసుకోవాలన్న ఒక ఇతోటి కూడా ఆ పాపను అత్యంత ఘాతకంగా చంపడం జరిగిందని చెప్పవచ్చు. నేపథ్యంలో స్వర్ణముఖి అంటే నగరం సమీపంలో ఉన్నటువంటి స్వర్ణముఖి నది ఏదైతే ఉందో ఆ నదిలో కూడా పూడ్చిపెట్టేటువంటి పరిస్థితి ఉంది. నేపథ్యంలో కూడా అంటే రోజు కూడా అమ్మమ్మ తరచూ ఈ పాపతో మాట్లాడుతూ ఉండేది, కూతురుకు ఫోన్ చేస్తూ ఉండేది. ఈ క్రమంలో కూడా పూర్తి స్థాయిలో నాగరత్నం ఎవరైతే ఉన్నారో అమ్మమ్మ తన మనవరాలు ఇట్లా మిస్ అయిందని చెప్పేసి కూడా పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారని చెప్పవచ్చు. నేపథ్యంలో పోలీసు అధికారులు తమదైన స్థాయిలో కూడా విచారణ ప్రారంభించారు. పాప ఎక్కడికి వెళ్ళింది అని చెప్పేసి కూడా తల్లిని విచారించిన నేపథ్యంలో కూడా ఒక్కసారిగా ఈ ఉదంతం అంతా బయటకు వచ్చిందని చెప్పవచ్చు. కన్న తల్లి ఈ విధంగా తన పాపను చంపిందనే సంచలన విషయాలు బయటకు వచ్చాయి. దీనికి సహకరించారు ఎవరైతే ఉన్నారో రెడ్డి కుమార్ రెడ్డి కుమార్ ను కూడా పోలీసు అధికారులు పెడితే ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారని చెప్పొచ్చు. కేవలం వీరి వివాహానికి, వీరి అక్రమ సంబంధానికి పాప అడ్డుగా ఉందనే క్రమంలో భాగంగానే పాపను ఈ విధంగా చేశారని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. పలు విషయాలు కూడా అంటే ఇప్పటికీ ఆ పాపని చంపాల్సిన ఎన్నాళ్ళు అయింది? ఈ విషయం 3 రోజుల క్రితం వాస్తవానికి నాగరత్నం ఎవరైతే అమ్మమ్మ ఉన్నారో, చిన్నారి నా అమ్మమ్మ ఎవరైతే ఉన్నారో ఈమె ఫిర్యాదు ఇచ్చారని చెప్పవచ్చు పోలీస్ స్టేషన్ లో. తమ పాప కనిపించడం లేదంటే 2 రోజుల నుంచి కూడా తరచుగా ఆ పాప స్నానం చేయించడం కావచ్చు, ఆమె బాగోగులు కావచ్చు, అంటే ఇప్పుడు భర్తతో విడిపోయి వేరుగా ఉంటుంది. అంటే ఎవరైతే ఆశలతో ఉన్నారో భర్తతో విడిపోయి తన కూతురుతో సహా 3 ఏళ్ళ పాపకు పూర్తి స్థాయిలో వేరే ఇంట్లో కూడా నివాసం ఉంటున్నది. ఈ క్రమంలో కూడా తరచు కూడా నానమ్మ వారితో మాట్లాడేదైతే 2 రోజుల నుంచి కూడా స్పందించడం లేదు. పాప ఏమైందన్నది విషయం తెలియడం లేదు. పాప ఉందా అంటే పడుకొని ఉంది అని చెప్పేసి సమాధానం చెప్పడంతో ఒకంత ఆందోళన వ్యక్తమైంది. ఆ ఇంటికి వెళ్ళగానే పాప కనిపించలేదు. సో పాప వీళ్ళు కనిపించలేదని చెప్పేసి కూడా తన కూతురుని నిలదీయడంతో ఏం సమాధానం చెప్పలేదు. ఈ నేపథ్యంలో కూడా ఎవరైతే నాగరత్నమ్మ అమ్మమ్మ ఉందో పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ ఫిర్యాదు చేశారని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో కూడా పోలీస్ అధికారులు గత 2 రోజుల నుంచి ఈ ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారని చెప్పవచ్చు. ఏం జరిగిందనే కోణంలో కూడా తరచూ ఆ సీసీ కెమెరాలు అన్ని పరిశీలించి ఎక్కడన్నా తప్పిపోయిందనే కోణంలో. కాకపోతే ఎవరైతే తల్లి మీద అనుమానం వచ్చింది పోలీసులకు. ఈ నేపథ్యంలో తల్లిని గట్టిగా విచారించిన నేపథ్యంలో కూడా పాపను తానే హత్య చేశాను, చేసిన తర్వాత స్వర్ణముఖి నదిలో పూడ్చిపెట్టాము, నేను వ్యక్తి ఎవరైతే రెడ్డి కుమార్ ఉన్నారో వీరిద్దరు కలిసి చేశామని చెప్పేసి కూడా ఆమెకు పోలీసులు ఎదుట ఒప్పుకోవడం జరిగిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో కూడా నాన్నమ్మ కావచ్చు, వాళ్ళ బంధువులకు వచ్చి బోరున వెలిపిస్తున్నారు. ఆ పాపను మేమైనా పెంచుకునే వాళ్ళము, నాన్నమ్మగా నేను ఇన్ని రోజులు బాగోగులు చూస్తూ ఉన్నాను, ఒకవేళ ఆ పాప అడ్డమని అనిపించింటే కనుక నాకు ఇచ్చింటే నేను పోషించుకునేదాన్ని కదా అని చెప్పేసి కూడా నాన్నమ్మ కూడా కంటతడి పెడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నామని చెప్పవచ్చు. ఇప్పటికే మనం చూసుకోవచ్చు ఏదైతే తిరుపతి జిల్లా ఏర్పేట మండలం చెన్నంపల్లి సమీపంలో ఉన్నటువంటి ఈ స్వర్ణముఖి నది ఏదైతే ఉందో ఈ నది తీరంలోని చిన్నారి మృతదేహాన్ని అక్కడ వాళ్ళు దాచిపెట్టారని చెప్పొచ్చు. నేపథ్యంలో కూడా ఇక్కడికి రెవెన్యూ టీమ్ తో పాటుగా పోలీస్ అధికారులు కూడా ఎవరైతే రెడ్డి కుమార్ ఉన్నారో రెడ్డి కుమార్ తో పాటుగా వాళ్ళ నాన్నమ్మను కూడా సంఘటన ప్రాంతానికి కొద్దిసేపటి క్రితమే తీసుకెళ్లారని చెప్పవచ్చు. అక్కడ పాపను నదిలో ఎక్కడ పూడ్చిపెట్టారన్న సంఘటన ప్రాంతానికి తీసుకువెళ్లారు. అతను చూపించిన చోటే పాప అక్కడే ఉంది. ఈ నేపథ్యంలో కూడా రెవెన్యూ అధికారుల సమక్షంలో కూడా పోలీసు అధికారులు పూర్తి స్థాయిలో ఆ పాప కూడా పంచనామా చేసేటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా ఇది మానవత్వం లేకుండా కన్న తల్లి విధంగా తన బిడ్డను నవమాసాలు పోసి పెంచినటువంటి కూతుర్ని ఈ విధంగా చేయడం పట్ల కూడా గ్రామస్తులు కూడా అత్యంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే తలెత్తుతోంది. రైట్, స్టే విత్ us మల్లికార్జున్. మీ దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ తీసుకుంటాం. ఇక అక్రమ సంబంధాలు ఎంత దూరం అంటే మానవ సంబంధాలను ఎంతగా అంటే కనీసం తల్లి బిడ్డలను కూడా వేరు చేస్తున్నాయి. తల్లే బిడ్డను చంపేటువంటి దుస్థితికి తెస్తున్నాయి. ఒక పిచ్చి తల్లి కూడా తన పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకుంటుంది అని పెద్దలు చెప్తారు. కానీ ఇక్కడ విచక్షణ కలిగినటువంటి మానవులు కూడా ఈ విధంగా కూడా విచక్షణ లేకుండా జంతువులు కూడా తమ పిల్లల్ని రెక్కలు వచ్చేంత వరకు తమ పిల్లల్ని తమ చిన్నతనంలో కూడా ఎంత దగ్గరగా కూడా వేరే జంతువులు దగ్గరికి రాకుండా వాటికి ఏ ప్రాణాపాయం రాకుండా చూసుకుంటాయి. అలాంటిది మనుషులు జంతువుల కన్నా హీనంగా మారిపోయారు. ఇలాంటి మనుషులు జంతువుల కన్నా నిజంగా చాలా హీనమైన వాళ్ళనే చూడాలి. కనీసం ఒక అమ్మమ్మకున్న ప్రేమ కూడా కన్న తల్లికి లేకుండా పోయింది. చివరికి ఆ అమ్మమ్మ ఆరా తీయటంతో కూడా ఆ పిల్ల చనిపోయినట్లు తెలిసింది. కానీ లేకపోతే కనీసం ఆ తల్లి ఎవరికి కూడా కనీసం కొన్ని వాటిలో మనం చూస్తే కనుక అట్లీస్ట్ కవర్ చేయడానికి ప్రయత్నిస్తారు. కనీసం ఆమె ఎవరికి కూడా సమాధానం కూడా చెప్పలేదు. ఇలా ఎన్నాళ్ళని కవర్ చేయాలనుకుంది తాను. ఎంత క్రిమినల్ మైండెడ్గా తయారవుతున్నారంటే అక్రమ సంబంధాల కోసం. కనీసం దాని తర్వాత ఏం జరుగుతుంది, పరిస్థితులు ఎలా మారతాయని కూడా విచక్షణ కూడా లేదు
తర్వాత ఏం జరిగిద్దని ఆలోచించడానికి కూడా ఇలా వాళ్ళ జీవితాలని పాడు చేసుకుంటున్నారు. చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకి తీరని ఆవేదనని మిగులుస్తున్నారు. ఈ రకమైన అక్రమ సంబంధాలు నేటి సమాజంలో మనం చూస్తూ ఉన్నాము. ఇప్పటి వరకు కూడా భార్య భర్తని చంపిన ఘటన, భర్త భార్యను చంపిన ఘటన, ప్రియుడు చంపిన ఘటన, ఇలాంటి ఘటనలు చూస్తూ ఉన్నాం. కానీ ఇలా తల్లి బిడ్డలను చంపుతున్నటువంటి ఘటనలు కూడా ఇప్పుడు వెలుగు చూస్తూ ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. నిన్న చూస్తేనేమో ఒక తల్లి ఏమో తన 2 నెలల పసికందుని కాల్చినటువంటి ఘటన, నిప్పుల మీద పొయ్యి మీద కాల్చినటువంటి ఘటన వెలుగు చూసింది. అదొక ఆశ్చర్యానికి గురి చేస్తే ఈరోజు అక్రమ సంబంధం కోసం అసలు అభంశోభం తెలియనటువంటి పిల్లని, రోజు కూడా ముద్దుగా మాట్లాడేటువంటి కూతురుని తానే క్రూరంగా పొట్టను పెట్టుకున్నటువంటి ఘటన ఇప్పుడు మరలా వెలుగు చూసింది. ఇంకా ఎలాంటి నిజం చెప్పాలంటే ఇంకా ఎటువంటి ఘోరమైన విషయాలు వినాల్సి వస్తుందో అని ఇటువంటి న్యూస్లు చూస్తున్నప్పుడు కూడా భయం వేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుత సమాజంలో కనిపిస్తోంది. సైడ్ రా.